హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు కొత్తిమీర పుదీనా టమాటో కాంబినేషన్లో అయితే చట్నీ చేస్తున్నా అండి పచ్చిమిర్చితోటి. అందుకోసం అయితే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇక్కడైతే ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా అండి. కొత్తిమీర పుదీనాను కూడా శుభ్రంగా కడుక్కొని దానిలో కాస్త ఇసుకలాగా ఉంటుంది కదండి, 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని దాన్ని కూడా కొంచెం కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి వేగిపోతున్నాయి కదండి, ఇలా పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే వీటితో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నా అండి. ఇందులోనే మనం దీనిలో ధనియాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్తిమీర వేసేస్తున్నాం కాబట్టి ధనియాలు అయితే నేనైతే ఏం వేయట్లేదండి. ఇక్కడ జీలకర్ర అయితే వేసేసాను. జీలకర్ర కూడా ఫ్రై అయిపోవాలండి. కొంచెం ఫ్రై అయిపోతే వీటిని అయితే తీసేసి కొత్తిమీర పుదీనానైతే వేసేస్తానండి. దీనిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే కొత్తిమీర పుదీనానైతే వేసేస్తాను. ఇక్కడ వేసేసానండి. ఇలా కొత్తిమీర పుదీనా అయితే మగ్గిపోతుంది తొందరగా, ఆకుకూర కదండి తొందరగా మగ్గిపోతుంది కదా, ఇలా ఫ్రై అయిపోతుంది. కొంచెం కొంచెం దానిలో ఉండేటువంటి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోనే టమాటాలు ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను అండి నేను. టమాటాలని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ టమాటా ముక్కలు అయితే దీనిలో యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇందులో టమాటాలు అయితే వేసేసాను. ఇవి కాస్త మెత్తగా ఉడకాలండి. టమాటాలు కొంచెం మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇక్కడ చూసారా, టమాటాలు చాలా వరకు ఉడికిపోతున్నాయి కదండి, దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది. కాస్త ఉడకాల్సి ఉంటుంది. ఇందులో అయితే కొంచెం చింతపండు, ఒక 2 ఇంచెస్ చింతపండు అయితే వేసేసానండి నేను. చింతపండు వేసేసి మంచిగా కలిపి మూత పెట్టేసామంటే ఆ చింతపండు కూడా వీటితో పాటే ఉడికిపోతుంది. ఇవి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకొని చల్లారబెట్టుకున్నానండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని అయితే ఆల్రెడీ చల్లగా అయిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని దానికి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను. దానిలోనే వేసేసుకొని సాల్ట్ అన్నీ వేసేసుకున్నానండి. వేసుకొని వీటిని అయితే ఒకసారి ముందుగా మిక్సీ పట్టేస్తాను. తర్వాత కొత్తిమీర పుదీనా టమాటో అవి వేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇక్కడ చూసారా చట్నీ ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.